మీర్పేట్ లాంటి హత్య ఘటనపై రాచకొండ సిపి క్లారిటీ ఇచ్చారు. భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా తన భార్య మాధవిని హత్య చేశారని తేల్చారు. దీంతో గురుమూర్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు గురుమూర్తి ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశాక మీర్పేట్ పెద్ద చెరువు దగ్గర కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. భార్య మాధవి శరీర భాగాలను పెద్ద చెరువులోనే పడేశానని గురుమూర్తి చెప్పడంతో అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ను. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ ఈ వాంటెడ్ టు టేక్ మిస్లీడ్ ద పోలీస్ బై స్క్రీనింగ్ ద ఎవిడెన్స్. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. అది 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 ఆయనకున్నటువంటి ఈవిల్ మైండ్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ నెఫేరియస్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్. సంక్రాంతి రోజు భార్య వెంకటమాధవిని గురుమూర్తి అత్యంత కిరాతకంగా చంపినట్లు గుర్తించారు. గొడవ సందర్భంగా భార్యపై గురుమూర్తి దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహ లేకుండా పడి ఉన్న మాధవిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు గురుమూర్తి. హత్యానంతరం డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచించిన గురుమూర్తి సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డెడ్ బాడీని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా చేసిన గురుమూర్తి కాళ్ల భాగాన్ని కట్ చేసి బకెట్లో వేసినట్లు చెప్తున్నారు. బకెట్లో నీళ్లు పోసి హీటర్ పెట్టి మాధవి శరీర భాగాలను ఉడకబెట్టిన గురుమూర్తి ఆ తర్వాత నీటిని టాయిలెట్లో పోసి ఫ్లష్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాగా ఉడికిన తర్వాత మృతదేహ భాగాలను బయటకు తీసి కాల్చివేసినట్లు చెప్తున్నారు. కాలిన ఎముకలన్నింటినీ ఇనుప రాడ్తో పొడిగా చేసి ఎముకల పొడిని చెరువులో చల్లినట్లు చెప్తున్నారు పోలీసులు. అతను డెలిబరేట్గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. క్లీన్ చేయడము అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఈ ఇన్సిడెంట్ జరిగింది. కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ కెన్ కిల్ లైక్ దిస్. నో వే యూ కెన్ ట్రై టు స్క్రీన్ ద ఎవిడెన్స్ బై బాయిలింగ్ ద బాడీ, హిజ్ ఓన్ వైఫ్ బాడీ. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు. మృతదేహాన్ని కాల్చే టైంలో గురుమూర్తి చేతులకు పలు గాయాలైనట్లు గుర్తించారు పోలీసులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గురుమూర్తి ఈ రాక్షస కాండను కొనసాగించినట్టు తెలుస్తోంది. మృతదేహం కాలుతున్న టైంలో ఆ వాసన బయటకు పంపేందుకు ఫ్యాన్లు పెట్టాడు గురుమూర్తి. అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి ఆ చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. ఎస్ అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు. 16 నాటి జరిగింది. 3 floors ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు. ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు, ఇట్ విల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు. వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. ఫ్లాట్ తలుపులు బాగా తెరిచి ఫ్యాన్లు వేసి వెంకటమాధవి మృతదేహాన్ని ఇలా ఖండాలుగా మార్చి కాల్చివేశాడు గురుమూర్తి. ఇంత చేసిన గురుమూర్తి ఎక్కడా పశ్చాత్తాపం చూపించలేదన్నారు పోలీసులు. అది చాలా బాగానే ఉన్నాడు. క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను. మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన, అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్ బట్ హిస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్.
ఇస్ వెరీ ఫిట్ ఆల్సో. ఈ కెన్ ఈజీలీ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కెన్ యూ డూ ఇట్. ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. ఎట్లా చేసావు ఇదంతా అంటే